అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? రోజు ఈ టైంకు మన సిటీ వార్తల కోసం మీరందరూ ఎదురు చూస్తారని నాకు తెలుసు. కాకపోతే కొన్ని అప్డేట్ వార్తలను తెచ్చే అరకల్లా జర్రంత ఆలస్యమైంది. ఏమనుకోకుండ్రి. మరి ఇంకెందుకు లేటు, మన సిటీ మార్లో ఉన్న హెడ్లైన్స్ను ముందు చూసేయండి. అన్నా, హెడ్లైన్స్ ఇడ్సు. ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిర్రు ఈడీ అధికారులు. కక్ష సాధింపు చర్యలని గర్వవుతున్నారు కారు పార్టీ లీడర్లు. పంక పార్టీలో చేరిండు ముద్రగడ పద్మనాభం. సీఎం జగనే చేస్తాడని కాపులకు లాభం. ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలకు రానియద్దని నిరసన చేసిర్రు కార్యకర్తలు. దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో మరి చేతి పార్టీ పెద్దలు. ఇయాటి సంది శురువైన ఒంటిపూట బళ్ళు. నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆర్డర్ వేసిర్రు అధికారులు. ఇన్ని దినాలు ఈ పార్టీలో చేరదామా ఆ పార్టీలో చేరదామా అని ఆలోచనలు చేసిన కాపు నేత ముద్రగడ పద్మనాభం సారు ఎట్టకేలకు ఇయాల పంక పార్టీలో చేరికైండు. మరి ఆ ముచ్చట మీద ఓ నజరేద్దాం పాండ్రుల్లా. ఈసారి ఎన్నికల్లో ముద్రగడ సారు జనసేన పార్టీకి మద్దతు చేసుడో లేకుంటే ఆ పార్టీలో చేరుడో చేస్తాడని అందరూ అనుకున్నారు. కాకుంటే ముద్రగడ సారు ఆశించినట్లు పవన్ కళ్యాణ్ సారు కీర్లంపూడిలో ఉన్న ముద్రగడ ఇంటికి పోయి ఆహ్వానించకపోయే వరకు మస్తు హట్టైనట్టున్నాడు. ఎంబటే పంక పార్టీ పెద్దలకు పార్టీలో చేరే ముచ్చట చెప్పే వరకు ఆ పార్టీ తరపున ఎంపీ మిథున్ రెడ్డి ముద్రగడ ఇంటికి పోయి పార్టీలో చేరాలని అడిగిండు. అప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటా అన్న ముద్రగడ పద్మనాభం సారుకు ఇయాల సీఎం జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి పార్టీలకి ఆహ్వానించిండు. ఇక ముద్రగడతో నట్టుగా ఆయన కొడుకు గిరిసుతం పంక పార్టీల చేరికైండు. మెడల పంక పార్టీ కండువా పడ్డాక ముద్రగడ సారు మాట్లాడుకుంటా వైసీపీలా చేరడం సంతోషంగా ఉన్నది, సీఎం జగన్ దూరదృష్టి కలిగిన నేత అని గొప్పగా పొగిడిండు. 5 ఏళ్ల సంధి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిండని అన్నాడు. జగనే మల్లోపారి ముఖ్యమంత్రి కావాలని అన్నాడు. గతంలా ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన ముద్రగడ సారు ఈసారి ఎన్నికల్లో పోటీ చేసుడు ఇంకా ఖాయం కాలేదు గాని కొడుకు గిరి మాత్రం ఖచ్చితంగా పోటీ చేస్తాడని అంటున్నారు. చూడాలే మరి ఎన్నికల్లో పోటీ చేస్తాడో లేకుంటే కాపుల మద్దతు పంక పార్టీకి దక్కేటట్టు ఈ ఎన్నికల్లో ప్రచారం చేస్తారో తెలియదు గాని ప్రతిపక్ష పార్టీల ఎత్తులకు అధికార పార్టీ లీడర్లు మాత్రం పై ఎత్తులు బగ్గనే వేస్తున్నారు. మరిగా ఎవ్వరు ఎన్ని ఎత్తులు వేసినా జనాలు మాత్రం వాళ్ళకు నచ్చిన వాళ్ళకే ఓట్లు గుద్దుతారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మళ్ళా ఏ పార్టీని గద్దెనెక్కిస్తారో చూడాలే. ఎన్నికలకు ముందు టికెట్ల కోసం రాజకీయ నాయకులు జంపింగ్ జపాంగ్లు చేసుడు కామనే కానీ ఇప్పుడు తెలంగాణలో మాత్రం టికెట్ వచ్చే పరిస్థితి లేకున్నా ప్రతిపక్ష పార్టీలకెంచి అధికార పార్టీలకు జంపింగ్లు కొడుతున్నారు. అధికారం కోసం లీడర్లు పార్టీలు మారితే ఆశ్చర్యం ఏం లేదు కానీ ఆ లీడర్లు మా పార్టీలో చేరొద్దని గిడ కొంతమంది చెయ్యి పార్టీ నాయకులు ఏం చేసిర్రో చూడుర్రి. మాజీ మంత్రి అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి చేతి పార్టీలో ఏరుదామని ఉపాయాలు చేస్తున్నాడు. కాకుంటే ఆయనను కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దని చెప్పి నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న డీసీసీ అధ్యక్షుడు సిఆర్ రావు ఇంటి ముందు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ తీరుగా నిరసనకు దిగిండ్రు. అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి నియోజకవర్గంలో మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిండు కాబట్టి మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిండ్రు. అటెనక డీసీసీ అధ్యక్షుడు సిఆర్ రావుకు సేది పార్టీ నాయకులు కార్యకర్తలు సంతకాలు చేసి వినతి పత్రం ఇచ్చిండ్రు. నిర్మల్ల భూ కబ్జాలు, డివన్ పట్టాల ఆక్రమణలు చేసిన ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి నినదించిండ్రు. మరి ఏదైతే 10 రోజుల నుంచి నిర్మల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి అల్లోళ్ళ ఇంద్రకరణ్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో చేరుతాడని చెప్పి ఊహాగానాలు పత్రికాముఖంగా రావడం వల్ల మరి ఆయనని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని చెప్పి ఈరోజు నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులతో పాటు ముఖ్య కార్యకర్తలందరం కూడా మరి గౌరవనీయులు పెద్దలు డిసిసి అధ్యక్షులు శ్రీఆర్ రావు గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు. మంత్రి పదవి పోయి 3 నెలలు కాకముందే మళ్ళా అధికారంలో ఉన్న పార్టీలకు వచ్చేందుకు ప్రయత్నించడం సిగ్గుచేయడం చెప్పి చేతి పార్టీ నాయకులు విమర్శలు చేసిండ్రు. ఇంద్రకరణ్ రెడ్డి గతంలో 10 సంవత్సరాలు మంత్రిగా చేసి మరి D1 పట్టాల కుంభకోణం, అవినీతిగా మున్సిపల్ 42 ఉద్యోగులు అమ్ముకోవడం, మరి నాలాలు కబ్జాలు చేయడం, చెరువుల కబ్జాలు చేయడం, కాంట్రాక్టర్లు చేసుకోవడం, కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకోవడం, మరి ఆయన చేసినటువంటి గతంలో 10 సంవత్సరాలు చేసినటువంటి మంత్రి శాఖలలో మరి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయలే. ఇండ్ల మంత్రి ఉండి నిర్మల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయలేదు. ఇన్ని సంవత్సరాలు ఇంద్రకరణ్ రెడ్డి చేసిన కబ్జాలు ఆక్రమణలు కాపాడుకునేందుకే కాంగ్రెస్ పార్టీలకు వస్తున్నాడని చెప్పి ఆరోపణలు చేసిండ్రు. ఇన్ని అరాచకాలు చేసిన ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు వస్తే పార్టీ భ్రష్టు పట్టిపోవడు ఖాయమని చెప్పి మస్తు బాధపడుతున్నారు. ఇప్పటికైనా మా ఆవేదనను అర్థం చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కకు ఇక్కడి కార్యకర్తలు బాధలు చెప్పి ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలకు రాకుండా చూడాలని చెప్పి డిసిసి అధ్యక్షుడు శ్రీఆర్ రావుకు వాళ్ళ బాధలు చెప్పుకున్నారు. మరి నిజంగానే ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుదామని నిర్ణయం తీసుకున్నాడా లేదా అనేది తెలియదు. కానీ ఒకవేళ ఇన్ని లొల్లుల మధ్య పార్టీ మారినా అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహకరిస్తారా అంటే లేదనే మాట వినిపిస్తున్నది. మరి ఈ రోజు మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీని నిర్మించినటువంటి డిసిసి అధ్యక్షులు గారిని ఈ రోజు కాదని మరి అవినీతి చేసినటువంటి ఇంద్రకరణ్ రెడ్డి మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీలో చేరుతానని చెప్పి మరి పత్రికాముఖంగా అందరికీ చెప్పడం జరుగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ పెద్దోళ్ళు కూడా కార్యకర్తల మాటను గౌరవించి నిర్ణయం తీసుకుంటారో లేకుంటే పెద్ద లీడర్ పార్టీ మారినాక చిన్న కార్యకర్తలతోని ఏం పని అనుకుంటారో రాబోయే రోజులలో తెలుస్తుంది కావచ్చు. పోండ్రి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దు. లోక్సభ ఎన్నికలకు ముందుగల బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బ తగిలిందుల్లా. ఇప్పటికే చాలా మంది లీడర్లు కారు దిగుతున్నారు, ఇంకా చాలా మంది పక్క పార్టీల దిక్కు చూస్తున్నారు. ఎన్నికల నాటికి ఇంకా మస్తు మంది లీడర్లు కారు పార్టీకి రాజీనామా పెడతారని అనుకుంటూ ఉంటే ఈ వార్త తెలిసినాక కారు పెద్దలకు మాత్రం పచ్చి వెలక్క పడ్డట్టే అయింది. మరి ఆ ముచ్చటేందో పూరగా ఆడుచుకుందాం పాండ్రుల్లా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లా విచారణ చేస్తున్న ఈడీ, సిబిఐ అధికారులు ఇవాళ పొద్దుటిల్ సంది ఎమ్మెల్సీ కవితను విచారించిండ్రు. పొద్దుగాలనే సెర్చ్ వారెంట్, అరెస్ట్ వారెంట్ ఇచ్చిన అధికారులు కవిత ఇంటిని మొత్తం జల్లడబట్టిండ్రు. కవితతో నట్టుగా ఆమె భర్త అనిల్, పిఏ ఫోన్లతో సహా మొత్తం 16 ఇంటిని సీజ్ చేసిల్లు. ఇక లిక్కర్ స్కామ్ లా కవిత పాత్రతో నట్టుగా భర్త అనిల్ వ్యాపారాల గురించి కూడా ఎంక్వైరీ చేసిండ్రు. 2 మహిళలతో నట్టుగా మొత్తం 12 మంది అధికారులు 4 టీములుగా ఈడిపోయి అన్ని తీర్ల విషయాల మీద ఆరా తీసిండ్రు. ఇక అన్ని నిర్ధారించుకున్నాక కవితను అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించిండ్రు. అసలుకైతే కవిత మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి సుప్రీంకోర్టులో వేసిన కేసు ఈ నెల 19వ తారీఖు నాటికి కోర్టు వాయిదా వేసింది. కాకుంటే ఇంతలోనే ఈడీ అధికారులు ఇలా పూర్తి స్థాయిలో విచారణ చేసి అరెస్ట్ చేసిండ్రు. ఈ కేసులో ఇప్పటికే కవితను అరెస్ట్ చేయాల్సిందని చెప్పి ప్రతిపక్షాలు అంటుంటే ఎటువంటి ఆధారాలు లేకున్నా ఈడీ అధికారులు మా పార్టీ నాయకురాలు కవితను విచారణ పేరుతోని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కారు పార్టీ నాయకులు అంటున్నారు. లోక్సభ ఎన్నికల లబ్ధి పొందడానికి ఇప్పుడు హడావుడిగా అరెస్టు చేసిండ్రని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు గర్వమవుతున్నారు.
రెండు జాతీయ పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీని వచ్చే లోక్సభ ఎన్నికల దెబ్బతీయనీకనే ఈ అరెస్ట్ అని అంటున్నారు. చూడాల మరి కవిత అరెస్ట్ తోని తెలంగాణ రాజకీయాలు ఎటు మలుపులు తిరుగుతాయో. అబ్బబ్బబ్బబ్బా ఏం ఎండలరా నాయన, మాడ వగిలి తట్టి చంపుతున్నాయి కదా. ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కు వచ్చే వరకు నెరివడ్డట్టు అయింది. నాకే కాదు మా మామకు కూడా ఆఫీస్కి వచ్చినాక ఎండకు వశపడక ఆగమాగం చేసిండు. ఇక పెద్దోళ్ళకే గిట్లుంటే పిల్లలకు ఇంకెంత అవస్థ ఉంటుంది చెప్పుర్రి. గందుకే సర్కారు ఏ నిర్ణయం తీసుకున్నది చూడుండ్రి. ఎండలు చెయ్యంగా చిన్న పిల్లగాళ్ళు అవస్థ పడద్దని చెప్పి ఇయాల్టి సంధి తెలంగాణలో ఉన్న అన్ని స్కూళ్ళన్నీ ఒంటిపూటనే నడపాలని సర్కార్ నిర్ణయం తీసుకున్నది. ఎండలు రోజు రోజుకి ముదురుతున్నాయి కాబట్టి బళ్ళన్నీ ఒంటిపూటనే నడపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనరు ఆదేశాలు ఇచ్చిర్రు. ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు తప్పకుండా ఒంటిపూటనే బడులను నడిపియాలని విద్యాశాఖ కమిషనరు ఆదేశించిండ్రు. ఎవరన్నా పాటించకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిండ్రు. దీని గురించి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న అన్ని డిఈఓలకు ఆదేశాలు జారీ చేసిర్రట. పొద్దుటిలి 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఒంటిపూట తరగతులు ఉంటాయట. ఇగట్లనే ప్రతి పని దినం నాడు 12:30 మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తారట. ఇక 10వ తరగతి పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యే పిల్లల కోసం మాత్రం అదనపు తరగతులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిర్రు. మరిగ పిల్లలు సర్కారు ఒంటిపూట బళ్ళు పెట్టింది బయటికి పోయి ఆడుకునేతందుకో లేకుంటే తిరగబోయేతందుకో కాదు. ఎండలకు లేనిపోని పర్షన్లు వాడద్దని బుద్ధిగా ఇంట్లోనే ఉండి చదువుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అయ్యవ్వలు మీరు కూడా ఎండాకాలం పోయేదాకా మీ పిల్లలను జాగ్రత్తగా కాపాడుకోండి. ఏమంటున్నాం, సరేనా? మనకు దగ్గరోళ్ళకు కావాల్సిన వాళ్ళకు ఎవరికన్నా పానం మంచిగా లేదని తెలిస్తే మనకెంత బాధ అవుతుంది. ఇంకా వాళ్ళు దావకాల్లో చేరిండ్రు అంటేనైతే ఇంకా మనసు లెక్కనే ఉండదు. అప్పుడు ఎంత పనున్నా అన్ని పక్కన పెట్టి వీలైనంత తొందరగా పోయి వాళ్ళని చూడాలనిపిస్తుంటుంది. అట్లా పోతూ పండ్లో ఫలమో ఏదో ఒకటి తీసుకుపోతారు కూడా. అదంతా వాళ్ళ మీద ఉన్న ప్రేమ చేయబట్టే. అయితే గీడో కాడ ఓ పెద్ద మనిషి మంచిగా లేక దావకాన పడితే ఆయన మంచి గోరే ఓ ఏనుగు దావకానకు వచ్చి మరీ చూసింది. ఇన్ని రోజులు పెంచి ఎంతో మంచిగా చూసుకున్న యజమాని పానం మంచిగా లేక దావకన్న బెడ్ మీద ఉంటే ఈ ఏనుగు తట్టుకోలేకపోయింది. మరి ఇంటి దగ్గర దుఃఖంతో చిన్నపోయినట్టే ఉండేసరికి సీదా దావకనకే తీసుకొచ్చిండ్రు. అక్కడ కూడా దీని బాధను చూసిన డాక్టర్లు ఏనుగును లోపలికి పోనిచ్చిండ్రు. ఇక ఒక్కో అడిగేసుకుంటా బెడ్ దగ్గరికి పోయిన ఏనుగు బెడ్ మీద అనారోగ్యంతో పండుకొని ఉన్న పెద్ద మనిషిని చూసి తట్టుకోలేకపోయింది. దగ్గరకొచ్చి తొండంతోని చెయ్యిని తాకి నీకేం కాదు ధైర్యంగా ఉండు అనే భరోసానిచ్చింది. అప్పుడు ఇంట్లో కూడా మస్తు సంబరపడ్డారు. ఈ పెద్ద ఆయనకు కూడా ఏనుగంటే చాలా ఇష్టం ఉన్నట్టున్నది. అందుకే ఆయనకు కూడా లోపల సంతోషం అనిపించినట్టే కొడుతున్నది. కానీ పాపం ఏం చేస్తాం,
వయసు మీద పడ్డది కాబట్టి లేవలేకపోతున్నాడు. కానీ నిజంగా ఈ ఏనుగు ప్రేమను చూస్తుంటే భలే అనిపిస్తున్నది కదా. ఒక్కో కాడనైతే మన అనుకున్నోళ్ళు కూడా ఇట్లా దగ్గరకు వస్తలేరు. అటువంటిది ఈ ఏనుగు వచ్చుడే కాకుండా ఇట్లా దావకల్ల బెడ్ పక్కనే కూస్తున్నదంటే ఈయన దాన్ని ఎంత మంచిగా చూసుకొని ఉంటాడో అర్థమైపోతున్నది. కల్మషం లేని ప్రేమ అంటే ఇది. మరి పెద్దయినది ఎక్కడనో తెలియదు కానీ ఈ వీడియోను ఇంటర్నెట్లో చూసిన వాళ్ళు ఈ ఏనుగు ప్రేమకు ఫిదా అవుతున్నారు.